ఓ ఏం ఏడుస్తా ఉన్నారే? నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. మీ సెంటర్లో ఎంతమంది ఉన్నారమ్మా? 8 బాయ్స్, 8 గర్ల్స్, 4 బాయ్స్. ఇంకా ఇద్దరు రాలేదా? బాగా వస్తారా పిల్లలంతా రెగ్యులర్గా? 50 మెంబర్స్ ఉన్నారు కదా, మీరు కొంచెం ఎంకరేజ్ చేయాలా. 3 years తర్వాత ఇక్కడికి పంపించండి అమ్మా ఖచ్చితంగా అని. 50 మెంబర్స్లో మినిమము ఒక 20 మంది అన్న మనకు వచ్చేటట్టుగా చూసుకోవాలి. వాళ్ళు 3 ఏళ్ల ముందు టేక్ మెమోరేషన్ ఏమో మన దగ్గర తీసుకుంటారు, పిల్లల్నేమో మన దగ్గరకు పంపించరు. వాళ్ళల్లో 3 years నిండిన వాళ్ళు 10-15 మంది ఉంటారు కదా ప్రతిసారి. వాళ్ళని ఖచ్చితంగా మాకు పంపించండి అమ్మా, లేకుంటే ఇబ్బంది అవుతుంది, మీరు అర్థం చేసుకోండి, పిహెచ్ఆర్ తీసుకుంటా ఉన్నారు, స్కూల్కి పంపించుకుంటే ఎట్లా అని చెప్పి చెప్పాలి కొంచెం గట్టిగా. వీళ్ళంతా ఫేస్ యాప్ ఉందా వీళ్ళకు? హలో అమ్మా, ఈ పూజా నాయక్ అమ్మా మీరు? అమ్మా నేను మీ అంగన్వాడీ సెంటర్ నుంచి ఒక సార్ను మాట్లాడుతున్నానమ్మా. అమ్మా మీకు సక్రమంగా అన్ని ఇస్తున్నారమ్మా? బియ్యము, దాలు, ఆయిల్, పాలు ఇవన్నీ వస్తున్నాయి కదా? మీకు కిట్ కూడా ఇస్తున్నారు కదా? కిట్ కూడా వస్తుంది కదా మీకు? ప్రతి నెల పిలిచి ఇస్తున్నారు కదమ్మా? మీతో సంతకాలు తీసుకుంటున్నారు. కానీ మీరు 2 సంతకాలు పెట్టారు, ఒకటే పెట్టాలి. ఒక టర్మే కదా ఇచ్చింది, ఇంకో టర్మ్ అప్పుడు ఇంకోసారి పెట్టాలి. ఇంకో 2 సార్లు పెట్టారు మీరు, అట్లా పెట్టద్దమ్మా. అమ్మా ఓకే అమ్మా. మీ పిల్లల్ని రేపు ఇక్కడికే పంపించాలా? మంచిదమ్మా. అండి సూర్యనారాయణ రెడ్డి గారా? సారీ, సాయి సూర్యారెడ్డి వాళ్ళ పేరెంట్స్ అమ్మా? అనూష గారు. అమ్మా నేను మీ అంగన్వాడీ సెంటర్ నుంచి కాల్ చేస్తున్నానమ్మా. అనూష గారు మీకు ఈ నెల ఏమేమి ఇచ్చారమ్మా? ఎన్ని ఎగ్స్ ఇచ్చారమ్మా? 12. పాలు? బాలామృతం ప్యాకెట్ ఇచ్చారా? మరి మీకు ఇక్కడ 13 ఇచ్చినట్టు రాసి ఉంది గుడ్లు. అదే అదేమ్మా. నెక్స్ట్ టర్మ్ 12 ఇస్తారు మళ్ళీ నెక్స్ట్ ఫేజ్లో. అంటే ఈ నెలలోనే ఇంకొకసారి ఇచ్చేటప్పుడు 12, అప్పుడు లీటర్ పాలు ఇస్తారమ్మా. రెగ్యులర్గా ఇస్తున్నారు కదమ్మా అన్నీ? మీ బాబుకు ఎంత వయసు అమ్మా? 3 years తర్వాత మళ్ళీ ఇక్కడికే పంపించాలి సెంటర్కమ్మా. ఎందుకంటే మీరు టీహెచ్ఆర్ ఇస్తున్నాము, మీరు గర్భవతులుగా ఉన్నప్పుడు మీకు అన్నీ ఇక్కడ సమకూర్చాము, కిట్లు ప్లస్ అన్నీ కూడా ఇస్తే ఒక 1 year చూడండి, బాగుంది అంటే కంటిన్యూ చేయండి, లేదంటే మీ ఇష్టం, ఇక బలవంతం లేదు. 3 years దాటిన తర్వాత ఒక 1 year పంపించండి మా సెంటర్కు, మేము బాగా చూసుకుంటాం, మా టీచర్లు బాగా చూసుకుంటా ఉన్నారు. నెక్స్ట్ మీకు నచ్చలేదంటే 4వ సంవత్సరం మీ ఇష్టం, బాగుందంటే కంటిన్యూ చేయండి. ఎందుకు ప్రైవేట్ స్కూల్కి పంపించడం, పెద్ద డబ్బు ఖర్చు కదా. మళ్ళీ 6 ఏళ్ల తర్వాత మీ ఇష్టం, ఇంకా మీ ఇష్టం. ఇక్కడే పక్కన స్కూల్ ఉంది, ఆ స్కూల్లో ఇష్టమైతే జాయిన్ చేసుకోండి, లేదంటే ప్రైవేట్ స్కూల్లో చేర్చుకోవచ్చు. అమ్మా బాగా అర్థం చేసుకోవాలమ్మా తల్లి, ప్రభుత్వం మీకోసం ఇవన్నీ చేసేది. అమ్మా మంచిదమ్మా. ఎంతమంది అమ్మా నీకు? 13 మంది. ఇంకా రాలేదా కొంతమంది పిల్లలు? వస్తూ ఉంటారా? మీ ఆయమ్మ తొడకొస్తుందా పోయి? మరి తొడక రాలేదు అందరినీ? చూడు గ్యాప్లు ఉన్నాయి బాగా. అబ్బాయిలు వీడు వచ్చేది బరువే. అదే అందుకే ఆబ్సెంటే ఉండొచ్చు. మీరు 10:30-11 మధ్యలో వేసుకోండి అమ్మా అటెండెన్స్. ఇదే ఆమె 10:30-11 మధ్యలో అటెండెన్స్ వేసుకోండి. 10:30 తర్వాత వేసుకోండి అటెండెన్స్. ఎందుకంటే మధ్యలో వస్తూ ఉంటారు కదా పిల్లలు. మీరు ముందే వేసి పెడితే కన్నా, ఇప్పుడు ఏ పెట్టేసామనుకోను, అంటే ఇప్పుడు కరెక్ట్గా ఉన్నాను, ఏ పెట్టేసామనుకో వాళ్ళు వచ్చితే మళ్ళీ కొట్టివేసి రాసుకోవాలి. అట్లా కాకుండా 10:30-11 మధ్యలో చేసుకోండి. బాయిల్డ్ ఎగ్స్ ఉడకబెడతా ఉన్నారా? పాలు సాయంత్రం 3-3:30కి ఇస్తారా? భోజనం అందరు తింటారా పిల్లలు? బాగా చేస్తారా వంట? బాగా 2 ఆయమ్మలు ఉన్నారు కదా మీకు. మంచిది, జాగ్రత్త చేయండి అమ్మా. టీచర్ ఎంతమంది ఉన్నారు? ఎవరు పిల్లలా? మీకు 47 మంది ఉన్నారు, ఆమెకి 50 మంది ఉన్నారు. వాళ్ళు మోటివేట్ చేయండి కొంచెం. ఖచ్చితంగా 3 ఏళ్ళు నిండిన తర్వాత ఒక 1 year పంపించండి అమ్మా. బాగుందంటే మీ ఇష్టం, లేకుంటే మీకు ఇబ్బంది అయితే ఓకే. సార్ వాళ్ళు మేడం వాళ్ళు మమ్మల్ని అరుస్తారు, మళ్ళీ మీరు అర్థం చేసుకోవాలా.
మేము మీరు గర్భవతులు ఉండేప్పటి నుంచి మిమ్మల్ని సాగుతూ ఉన్నాం మేము. అప్పుడు 9 నెలలు సాగుతాం, మళ్ళీ 3 ఏళ్ళు సాగుతాం. తర్వాత 3 ఏళ్ళు నిండాక వాళ్ళు చక్కగా ప్రైవేట్ స్కూల్లోకి పోతారు. అట్లా కాదు, కొంచెం చూడండి. మనకు రేపు టీవీలు అన్నీ వస్తూ ఉన్నాయి, వైఫై వస్తూ ఉంది, బాగుంది, అకామిడేషన్, గ్రౌండ్ ఉంది. వాళ్ళు 3 ఏళ్ళు 6 ఏళ్ళు నిండిన తర్వాత ఇష్టం ఉంటే ఇదే స్కూల్లో చేరుతారు. అట్లా మోటివేట్ చేయండి జాగ్రత్తగా. జాగ్రత్త చేయండి అమ్మా. స్టాక్ చూసారా? హై స్కూల్, ఆ స్కూల్ చూద్దాం.